జీవితాలు మార్చడానికి ఈరోజు దేవుడు తన కుమారుని పంపించాడండి. మనిషి మారడం లేదు. ఆలోచించేయండి. దేవుడు ప్రేమను పంచుతున్నాడు, ప్రేమగా పిలుస్తున్నాడు. రే మారరా, ఆ కూరలు పీకాయి. కూరలు నీకెందుకు? పాము కెట్టాను కూరలు. ఆ క్రూరత్వం తీసాయి. క్రూరత్వం నీకెందుకు? సింహానికి కట్టిన క్రూరత్వం, అడవి జంతువులు కట్టిన క్రూరత్వం నీకెందుకు? అది అడవి జంతువులు చూడండి, మనిషి కనబడితే పీక్కి తినేయాలని వెళ్తాయి. అది వాటి నైజం. అది నువ్వు ఒక ఆడపిల్ల కనబడితే పీక్కి తినేస్తున్నారు. ఈరోజు 12 సంవత్సరాల బాలికంట వరంగల్లో, ఎవరు లేరంట, అత్యాచారం చేశాడు. ఎవరికైనా చెప్పేస్తుందేమో అని పైనుంచి కింద దోసేసాడు. ఎవరికి ఉందండి? ఒక పిల్ల ఆడపిల్ల కనబడితే క్రూరత్వం. ఒంటరిగా రోడ్డు మీద ఆడపిల్ల వెళ్తే వెనకాల వెళ్ళి ఏదో చేయాలని, బస్సులో ఒంటరిగా ఆడపిల్ల ఎక్కితే ఏదో చేయాలని. ఈరోజు ఎన్ని న్యూస్లు చదువుతున్నామండి. ఈ క్రూరత్వం పశువులు కెట్టాడు, అందుకే వాటిని అరణ్యంలో పెట్టేశాడు, నిన్ను సమాజంలో ఉంచాడు. ఆ క్రూరత్వం నీకెందుకు వచ్చింది? నీ హృదయము చెడిపోయింది. ఆ కూరలు పీకే, నీవి కాదు కూరలు, పామువి. విషం నీలో ఉండకూడదు, అది పాము కెట్టని విషాన్ని. నీలోకి ఎందుకు వచ్చింది విషం? విషపు ఆలోచన. అందుకే చెప్పాడు, భక్తిహీనులు పాపము చేయవారిని నీవు లాగివేయనట్టు నన్ను లాగివేయకము, వారి దుష్టాలోచన హృదయంలో ఉంచుకొని సమాధానముగా మాట్లాడతారు. అలాంటి వాడు నేను కాదు. నా హృదయాన్ని పరిశీలించు, నన్ను పరిశోధించు, నా అంతరంగాలను చెక్ చేయన్నాడు. నీవు నేను మన హృదయాలు మార్చు.